చదువుకుందాం. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాల మందున సర్వలోకమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము, నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేదు స్వామి, నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. హల్లెలూయా. కొనియాడెదన్ కొనియాడి కీర్తించెదన్, ఆరాధన ఆరాధన ప్రభు యేసు క్రీస్తుకే. తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా ఎవరు నీల ప్రేమియా, నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత. చాలా 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 గొప్పడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పడు. ప్రభు కొరకై నిలిచెదా, నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేనోడిపోనయా నా పక్షానుండగా, నే కృంగిపోనయా నీవు నా తోడుండగా. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. పోనయా నా పక్షానుండగా, నీ కృప
కృప పొందుకునే వారిగా మేము ఉండాలి ప్రభా. అయా నీ కృప విడిచిపెట్టే వారిగా మేము ఉండకూడదు ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రం నాయన. అయా నీ సన్నిధి కాంతి మాపై ఉదయింప చేయండి ప్రభా. దావీదు కుమారుడా నీకే స్తోత్రం 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 నాయన. అయా ఏమిచ్చి నీ రుణం తెచ్చుకోవాలి ప్రభా. అయా ఏమిచ్చినా నీ రుణం తీరదు నాయన. ప్రార్థన మందిరం అనేక రావడం అంతా సరిదొచ్చండి దూరొచ్చడం ఆయన ఆయన ఈ ప్రాంగణం అంతా నాయన. అయా నీ దోతలు ఉండాలి ప్రభా నాయన. అయా ఇక్కడ పని చేస్తున్నాం ప్రభా తండ్రి హెచ్చించిన దేవుడు కృప చూపుతున్న దేవుడు అయ్యా. అయా నిజంగా ఎడారి ప్రదేశంలో అయ్యా మా దేవుడు కట్టించిన దేవుడు అయ్యా. నన్ను నడిపిస్తున్న దేవుడు నీవేనయ్యా. చేయాలి 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 అందరూ కూడా చేయాలి. దేవుని స్థలంలో హృదయం అంతా పెట్టి ప్రతి సంవత్సరం దేవాలయ దేవుడికి చెప్తాం. పరమ తండ్రి ఇస్తారని కొంచెం నేను కానీ నమ్ముతానండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నేను మొన్న మా నాన్నమ్మ ఇంటికి వెళ్ళాను, బండేస్కి వెళ్ళాను. సేఫ్కి వెళ్ళి సేఫ్కి వచ్చేస్తే సాక్ష్యం చెప్పుకుంటా ప్రభా అనుకుని అలాగే దేవుడు క్షేమంగా తీసుకొచ్చేయండి. అలాగే నేను కూడా చాలా డేస్ అయిపోయింది, మంత్స్ అయిపోయింది, సమాధానంగా ఉండాలి ప్రభా గ్రంథాలు. అలాగే నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకుని అలాగే దేవుడు సమాధానం ఇచ్చాడండి. రేపు శనివారం కూడా మేము చెరువు పని మీద వెళ్తున్నాము. దానికోసం మేము అందరూ ప్రార్థన చేయండి. అక్కడ ఏదో ఒక మార్గం కనిపించాలని చెప్పి అలాగే రిజల్ట్ కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. ఏదైనా చిన్న సాక్ష్యం దేవుడు తెచ్చు. మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే పోయిన వారంలో నేను పొలం పనికి వెళ్ళాను. వెళ్తే అక్కడ గాలికి కళ్ళ నిండా దుమ్మెడిపోయింది. అయితే 4 రోజుల వరకు డ్రాప్స్ వేసుకున్నా సరే తగ్గలేదు. కన్ను అసలు ముగిలించలేదు, పడుకోనివ్వట్లేదు. అసలు అనుకున్నాను ఇక అప్పుడు ప్రభా మరి శుభ్రంగా తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. మరి శుభ్రంగా తగ్గిపోయింది. ఇదే నా సాక్ష్యం. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే హేమంత్ మన పోయిన వారం ఊరెళ్ళాడు, ఫంక్షన్ ఉందని. అయితే మరి పండొద్దంటే బండేసుకుని వెళ్ళాడు ఒక్కడే. మరి ప్రభా మరి క్షేమంగా వెళ్ళి ఆ బిడ్డ క్షేమంగా వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అయితే నైట్ 7 అయిపోయింది. మరి ఇంకా రాలేదేంటో నాకు భయంగా వస్తుంది. అయితే ఫోన్ కూడా లేదు నా దగ్గర. అయితే డాడీ అప్పుడే వచ్చారు చెట్ల కాడ నుంచి. వస్తే ఇంకా ఏంటి ఇంకా పిల్లోడు రాలేదని అంటే ముదినేపల్లిలో పోలీసులు ఆపుతున్నారంట. మరి అక్కడ కూర్చున్నాడు. వాళ్ళు వెళ్తే మీకు రాడు, టైం పట్టుద్దంట అన్నాడు. సర్లే అయితే అని ఇక నేను ప్రార్థన చేసుకున్నా ప్రభా మరి వాళ్ళు ఆపకూడదు, బిడ్డ క్షేమంగా ఇంటికి వచ్చేయాలని. అయితే మరి ప్రార్థన చేసుకుంటున్నాను. అలాగే వచ్చేసాడు క్షేమంగానే ఇంటికి. మరి రాగానే అయితే ఒక వార్త చెప్పాడు. అమ్మ నేను వెళ్తుండగా మరి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక యాక్సిడెంట్ అయింది నా ముందే. మరి నేను ఒక్క స్పాట్లో తప్పుకున్నాను. మరి వాళ్ళకి నాకు ఎంతో గ్రాఫ్ లేదు, కొంచెం గ్యాప్ ఏముంది. నేను వెళ్తుండగా ఇంకొక 2 బండి వేసుకుని వెళ్తున్నా. నా ముందు ఒక్క క్షణంలో నా ముందు దాటారు. అయితే ఆవు ఏదో వచ్చి గుద్దేసిందంట. మరి వాళ్ళు పడిపోయి ఇక్కడ నుంచి అక్కడ దేక్కుండా వెళ్ళిపోయారంట. మరి వాళ్ళిద్దరు ముసలివాళ్ళేనంట. మరి దెబ్బలైతే బాగా తగిలినాయి అంట. ఆ యాక్సిడెంట్ నాకు అవ్వాల్సింది. మరి ఒక్క క్షణంలో దేవుడు నన్ను తప్పించాడు. మరి వాళ్ళకి అంబులెన్స్ ఫోన్ చేసి నేనే అంబులెన్స్కి ఫోన్ చేసి పంపించాను. బాగా తగిలి అని బాధపడుతున్నాడు. రాగానే నేను దేవుడు ప్రార్థన చేసుకోబట్టి మరి నా బిడ్డ క్షేమంగా వచ్చాడని నాకు చాలా భయవేసి మరి దేవుడిని అయితే చాలా స్తుతించుకున్నాను నేను. మరి నా బిడ్డ క్షేమంగా తీసుకొచ్చినట్టు దేవుడికి వందనాలు. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించిన కాక మరి నా కూతురు గురించి మీరు లక్కీ గురించి మరి అందరూ ప్రేయర్ చేయండి. బిడ్డ క్షేమంగా ప్రసవం అవ్వాలని. మరి ఎల్లుండికి మరి 9వ నెల కూడా దొరబడిపోతుంది. మరి నాకైతే టెన్షన్ వచ్చేస్తుంది. మరి మీ అందరూ నా బిడ్డ గురించి ప్రార్థన చేస్తారు. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించను కదా. అమ్మగారికి అయితే నా వందనాలు, గుడి వచ్చిన మీకు నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నేను ఎంతో బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అలాగే నాకు మంచి పని కూడా సిద్ధపరిచాడు. అలాగే ఇంకా నా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఇది నేను చెప్తున్నాను. దేవుడు స్తోత్రం. అమ్మగారికి వందనాలు, ఇక్కడున్న బిడ్డలందరికీ వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి మీ అందరికీ తెలుసు శాల వివాహం మరి దేవుడు ఘనంగా జరిగించాడు. మరి అనుకోని రీతిగా మరి 2 నెలల్లోనే అంతా జరిగింది. మరి దేవుడి కృప, ఆత్మీయతని ప్రార్థన, సంఘం ప్రార్థన మరి అభ్యంతరాలు లేకుండా దేవుడు ఘనంగా జరిగించాడు. అయితే ఎన్నో అభ్యంతరాలు, మరి అమ్మగారు కూడా ఎంతో బాధపడ్డారు మాటల వల్ల.
సంఘంతో ప్రార్థన చేశారు. మరి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా దేవుడు అనుకున్న రీతికన్నా అసలు మేము అలా ఊహించలేదు. ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా జరిగింది, వివాహం కూడా ఘనంగా జరిగింది. దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు. అందరూ ఆశ్చర్యపడే రీతిగా నా బిడ్డ వివాహం ఘనంగా జరిగింది. మేమైతే మా స్తోమత ఇది కాదు, మా స్థితి కూడా అది కాదు. దేవుడు మరి అందరి హృదయాలు ఉండి ఆ బిడ్డను ఘనంగా జరిగించాడు. అలాగే మరి మొన్నటి కాలం ముందు మరి నెల లోపల వేరే పెడతా అన్నారు. మళ్ళీ మంచి రోజు లేవని చెప్పి మొన్న 5వ తారీఖు అయితే మేము రాజమండ్రి వెళ్ళామండి. మరి దేవుడి కృపను బట్టి అంతా బాగానే జరిగింది. దేవుడు ఆ బిడ్డ పక్షంగా ఉన్నాడు. మరి అక్కడ మంచి గృహం దొరికింది. మన సారోళ్ళ ఇంటి దగ్గరే దేవుడి బిడ్డలు, మరి ఎదురుగా మందిరం ఉంది. మేము వెళ్ళేసరికి పాటలు వాక్యం అంత వినపడడం చాలా హ్యాపీ అనిపించింది. మరి ఉన్న రూమ్ కూడా మరి మందిరానికి వెళ్ళే బిడ్డలే, వాళ్ళిద్దరూ భార్య భర్తలు ఉంటారు. మరి వాళ్ళిద్దరూ పిల్లలు పెళ్ళి అయిపోయినాయి అంటే పెద్ద వయసు వాళ్ళు కూడా చర్చికి వెళ్ళేవాళ్ళే. ఇల్లు అయితే చాలా నచ్చిందండి మాకు. దేవుడు ఆ బిడ్డని దేవుడు బిడ్డ ఇంటికి తీసుకెళ్ళాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మరి ఆ రోజు అక్కడ వేరే పెట్టడానికి కూడా దేవుడు కృప చూపించాడు. అలాగే వస్తువులన్నీ కొనటానికి కూడా చాలా దేవుడు అద్భుత కార్యం చేశాడు. మరి నేనైతే అనుకోలేదు, వివాహం జరగటమే ఎక్కువ అనుకున్నాము. అలాగే అద్భుతంగా మరి ధన సాయం కూడా సిద్ధపరిచి మరి ఏరే పెట్టినప్పుడు కూడా మరి నేను వెనక ఆడకుండా మరి దేవుడు ఆ హృదయాల్లో ఉండి మరి 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 ఆత్మీయ బిడ్డలు మరి సంఘం మీద ప్రేమను బట్టి, నా బిడ్డ మీద ప్రేమను బట్టి మరి రమణమ్మ గారు బాబు మరి సుధాకర్ బ్రదర్ గారు కూడా మరి మనకి మరి ఏదైనా వస్తువు కొనమని అమౌంట్ వేసినప్పుడు ఆ బిడ్డకి మంచి బీరువా దేవుడు సిద్ధపరిచాడు. మేమైతే అవన్నీ కొంటామని ఊహించలేదు. అలాగే మరి ఆత్మీయ తల్లి కూడా మరి తనకి ఇచ్చిన ధనసాయాన్ని బట్టి మరి అమ్మగారు పూర్తిగా మరి డ్రెస్సింగ్ టేబుల్ అయితే మేము అనుకోలేదు. నేను మంచం బీరువా 2 ఇస్తాను ఒప్పుకున్నాను. ఆయన నా స్థితిని బట్టి దేవుడే సిద్ధపరిచాడు బీరువా ధనసాయం. అలాగే మరి డ్రెస్సింగ్ టేబుల్ కుర్చీలు కూడా మరి అమ్మగారు ఇచ్చిన ధనసాయంతో 2 కూడా తీసుకుంటాను. అలాగే నా స్తోమత బట్టి నేను మంచం కూడా కొనిచ్చాను. అలాగే ఇంకా చిన్న చిన్నవి చాలా వస్తువులు మరి సంఘబిడ్డలు మరి గిఫ్ట్ ఇచ్చినప్పుడు అవన్నీ కూడా ఆ బిడ్డకి మరి తీసుకెళ్ళడానికి దేవుడు కృప చూపించి అద్భుత రీతిగా మరి అక్కడ గృహం సిద్ధపరిచి మంచిగా వాళ్ళు ఉండటానికి సహాయం చేశారు. మరి వాళ్ళైతే హ్యాపీగానే ఉన్నారు. మరి ఆ ఇంటికల్లా వానర్స్ మరి శ్రీకాంతులు షాలు నేను బాధపడినప్పుడు నువ్వేం బాధపడకమ్మా, మేము ఉన్నాము, రెడ్డి చాలా మంచోడని వాళ్ళు చాలా మంచిగా చెప్తున్నారు, రెడ్డి రెడ్డి అని చాలా హ్యాపీ అనిపించింది. మరి ఎన్నో బాధలు దుఃఖ పరిస్థితుల్లో కూడా దేవుడు అద్భుతాన్ని చేశాడు. మరి ఆ బిడ్డ ఎప్పుడు అలా ఉండాలని మీరు ఎప్పుడు కూడా ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. అలాగే మరి ఇంటికల్లా ఆయన కూడా మరి మొన్న సోమవారం నుంచి అయితే శ్రీకాంత్ డ్యూటీ జాయిన్ అయ్యాడు. మరి 10ంటికల్లా క్యారేజీ తీసుకుని 4ంటికి వస్తాడంట. ఇద్దరు చెరువు పని చేసుకుంటున్నారంట. ఇంటికల్లా వాండర్ గారు అయితే నీ లక్కీ అమ్మ అన్నారంట. అప్పుడు శారణ అయితే దేవుడు కృప, మా ఆత్మీయ తల్లి ప్రార్థన, సంఘ ప్రార్థన ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్కడికి పోదని చెప్పిందంట. ఆ అన్నగారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. మరి వాళ్ళు ఎప్పుడు అలాగే ఉండాలని మీరు ప్రార్థన చేయండి. మరి శ్రీకాంత్ కూడా పర్మనెంట్ అవ్వాలి, నెలలో శాలరీ పడాలని ఎప్పుడు సంతోషంగా ఉండి మరి నెలలా మన మందిరానికి రావాలని మీరందరూ ప్రార్థన చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మరి మా నాన్న కూడా మరి ఆరోగ్యం ఎంత బాగానప్పుడు మీరు ఎంతగానో ప్రార్థన చేశారు. నెలగా మంచిగా నిద్రపడితే కూడా నేను సాక్షి చెప్పుకుంటాను అనుకున్నాను. మరి డేవిడ్ గారు కూడా మరి అసలు పనికి లేదు, చాలా మందిరానికి దూరం అయిపోతున్నారు. ఇంకా బాగా ఇదిగా ఉన్నాడు. మరి ఆ ప్రార్థనకు రావాలి, మారాలని ఇక నుంచి మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇంకా చాలా చెప్పాలి. దేవుడి గొప్ప కార్యం చేశాడు. మరి సంఘ బిడ్డలు కూడా హేమంత్, పార్వతి గారు, మరి సంజయ్, రాజేష్, హనీ, మురళి, అరుణ మరి ఎవరికి తోసిన వాళ్ళు రెడీ చేసే విషయంలో కానీ పరిచయ విషయంలో మరి హేమంత్ కూడా అక్కడ మేము వెళ్ళినప్పటికీ కూడా మరి మాకన్నా ముందుకు వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకునే విషయంలో అందరూ చాలా హెల్ప్ చేశారు. మీ అందరికీ నా మనస్ఫూర్తిగా వందనాలు చెప్పుకుంటున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించిన దేవునామానికి స్తోత్రాలు. అమ్మగారికి, అయ్యగారికి నా వందనాలు. కూడి ఉన్న బిడ్డలందరికీ నా వందనాలు అని చెప్పి సాక్ష్యం ఏంటంటే మన కాళ్ళు వాపులు వచ్చాయి బాగాను. మరి ఆ వాపులు తగ్గితే వారం చర్చిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. మరి ఆ వాపులు అయితే తగ్గినాయి. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడి దేవుడు. కాకపోతే మనం ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు కీడులోంచి మేలు జరిగింది. మనందరం ఏమని ప్రార్థన చేసాం? ఆ పిల్లాడు చదువుకోవాలని ప్రార్థన చేసాం. ఆ పిల్లాడు ఏం చేశాడు? చెప్పిన మాట అనకుండా మరి అటు ఏడు తిరుగుతున్నాడు.
ఇప్పుడు ఏదో ఒక బలహీనత పెడితేనే లొంగుతారు ఎవరైనా సరే. అందుకని మన ప్రార్థన ఎప్పుడు వ్యర్థంగా పోదండి. మనం ఒక వ్యక్తి గురించి ఒక విషయం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు అది ఖచ్చితంగా నెరవేరిద్ది. నెరవేరేటప్పుడు కొన్ని విపరీతాలు కూడా జరుగుతూ ఉంటాయి. ముళ్ళు పెడితేనే మనిషి లొంగుతాడు, లొంగని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే కొంతమందికి తొందరగా వచ్చింది, కొంతమందికి సమయం పట్టింది, అంతే తేడా. దేవుడికి దొరకకుండా తప్పించుకోవడం ఎవరి వల్ల కూడా కాదు. అయితే అందరం ప్రార్థన చేశాం. ఎందుకంటే మరి చక్కగా వచ్చి ఇక్కడ ఉండేవాడు, పరిచయం చేసేవాడు. ఆ పిల్లడు కూడా మరి అందరితో పాటు డాను మరి జాన్సన్ విజయ్ వాళ్ళతో పాటు కలిసి ఉండేవాడు, మరి వెళ్ళిపోయాడు. అయితే తొందరగా సంచల మనస్తత్వం అనమాట వాడిది. అన్నిటికీ వెంటనే ఎవరెంత వాళ్ళకి లోబడిపోవడం సంచల మనస్తత్వం అని బైబిల్లో. స్థిరత్వం ఉండదు కొంతమందికి. వెంటనే అందరినీ నమ్మేస్తారు, వెంటనే ప్రేమించేస్తారు. ఎవరికి కొంచెం ప్రేమ చూపిస్తే వాళ్ళే సర్వస్వం వాళ్ళ వెనకాల పడి తిరుగుతూ ఉంటారు. అది ఎవరి మనస్తత్వం అంటే యాకోబు కొడుకుల్లో మొదటి వాడు రూబేన్ మెంటాలిటీ. దేవుడికి నచ్చదు ఆ మెంటాలిటీ, అలా ఉండకూడదు. కాకపోతే వాడి మనస్తత్వం మారాలి. వాడి మనసు మంచిదే, కాకపోతే వాడు బుద్ధి ఎలా ఉంటుందంటే మంచిది కాదు. అది మనసు చాలా మంచిది. అది ఎలా మలిస్తే అలా మనసు వచ్చండి. అది నేను గమనించా ఫస్టే. అయితే అది టైమే అలా తల్లిదండ్రుల యొక్క దోషాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాడి పరిస్థితి. పోనీలేండి, అయినా కూడా ఆ ముళ్ళు అనేది పెట్టకపోతే ఆడనడు మాట, ఆడు లోపడ్డాడు. ఇప్పుడు ఆడన్నీ తిరిగి వచ్చాడు కాబట్టి ఇప్పుడు చదువుకోవాలని ఆశ కలిగింది మళ్ళీ. సరే చదువుకోవాలని ఆశ కలిగితే అక్కడ మరి వాళ్ళ అమ్మమ్మ ఏదో పాపం ప్రయత్నం చేస్తుంది. మరి ఆ ప్రయత్నం సఫలపోయి ఆడు కూడా చదువుకోవాలి, బుద్ధిగా ఉండాలని మీరు కూడా ప్రార్థనలో పెట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాపుదలు ఇచ్చాడు. మరి పోయిన వారం ఇక్కడ వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఒక్కరోజు కూడా నేను ఖాళీగా లేనండి. దేవుడికి మహిమ కలుగును గాక. మీ అందరూ అమ్మగారు చక్కగా ఈ వారం రోజులు రెస్ట్ తీసుకుంది అనుకుంటున్నారు. ఒక్కరోజు కూడా నేను ఇంట్లో లేను. ఫోన్లు సోమవారం పెళ్లి హడావిడి, మంగళవారం ఇంకో హడావిడి, బుధవారం ఏదో ఒక పని. అయితే నిన్న కూడా ఖాళీ లేను. నిన్న ఎందుకు రాలేదంటే మరి మణి వాళ్ళ అమ్మ ఉంది కదా పద్మ గారు, మన సంఘంలో బాప్తిసం పొందినవి. మరి అలా ఆయన గారు బందరంతే యాక్సిడెంట్ అయిందంట. లారీ వచ్చి గుద్దిందంట, ఆటో తిరగబడిపోయిందంట. వాళ్ళిద్దరికి బాగా దెబ్బలు తగిలి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారని ఫోన్ వచ్చింది. సరే మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రావాలి కదా అనేసి మేడుస్తా ఫోన్ చేశారు. పర్లేదు, ఏం కాదు, ప్రాణానికి ప్రమాదం కాదు, కానీ మరి ప్రార్థన చేసి వద్దాంలే అని అనుకున్నాను. సరే వెళ్దామనేసరికి పద్మ గారికి ఎక్కువ తగల, అలా ఆయన గారికి కొంచెం దెబ్బలు గుట్లై పడ్డాయి. డాక్టర్ గారు అన్నారంటే పర్లేదు ఇంటికి వెళ్ళిపోట్లే అన్నారంట. వేరే హాస్పిటల్లో జాయిన్ చేసుకోవాలి, ఎందుకంటే యాక్సిడెంట్ కేసు కదా, మళ్ళీ పోలీసులు వచ్చే వరకు ఉండండి అన్నారంట. ఇలా కొంచెం సరే అమ్మగారు మీరు ఇప్పుడు వద్దులే, మళ్ళీ పోలీసులు వాళ్ళు వచ్చి అన్నీ ఉన్నాయి, ఈ తర్వాత రండి అన్నాడు. మళ్ళీ ఫోన్ చేసి సర్లే అయితే నేను ఇంకా అని ఆగిపోయి మళ్ళీ వేరే పని నేను చూసుకున్నానండి. మరి చర్చిలోకి మరి ఒక బాక్స్ ఒకటిను మరి కొన్ని మైక్స్ అవి తీసుకోవడం జరిగింది. నిన్న మరి దాని గురించి కూడా నేను స్తుతికోవడంలో సాక్ష్యం చెప్తా. మరి నేను రాలేదు. అందుకనే మరి దేవుడి కృపను బట్టి మరి గడిచిన వారం అంతా కూడా దేవుడు తోడుండి మరి ఇక్కడ జరిగిన పని అంతట్లో తోడున్నాడు. అందుని బట్టి దేవుడికి స్తోత్రం. మరి అలాగే ఈ జేసీబీ వల్ల చాలా ఇబ్బంది అయితే నేను ఫేస్ చేశాను. రోజు ప్రార్థన చేస్తున్నాను. నాకు టైం లేకపోయినా ఆ ఉన్న కొద్ది టైం దానికోసం చేయాల్సి వచ్చింది ప్రార్థన. మరి నిన్నే బాగా బాధ కలిగి 7 కాడ నుంచి ప్రార్థనలోనే నిన్న కూర్చున్న 9 దాకా కూడా ఇంట్లో. అయితే ఇక్కడ కూర్చొని ప్రార్థన చేశా. ప్రభా జేసీబీ ఏంటి, ఆ మట్టి ఏంటి, ఆ వేస్ట్ అయిపోతుంది, 20,000 30,000 రూపాయలు వేస్ట్ అయిపోతుంది, దేవుడి సొమ్ము కదా. నాకు బాధ అనిపించింది. మరి ఆదివారం కల్లా వస్తే నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నానండి. మరి నేను ఈరోజు ఉదయం మళ్ళీ వేసేసరికి మరి ఫోన్ చేసి సంధ్య జేసీబీ వచ్చిందంటమ్మా అని చెప్పింది. దేవునికి స్తోత్రం. మరి ఆ వర్క్ అంతా కూడా అయ్యింది. మరి హేమంత్ మరి వచ్చి మరి అలాగే వెంకటేశ్వరరావు గారు మరి ఆయన కూడా ఉండి మరి దగ్గరుండి అవన్నీ చూసుకున్నారు. అదంతా చేసి వెళ్ళాడండి. మరి దాని కొరకు ప్రార్థన చేయండి. ఆ స్థలంలో మట్టి వేసాము. మరి చుట్టూ కొంచెం ఏదన్నా ఒక దడి లాంటిది కట్టి మొక్కలో ఏదోటి వేసుకుందాం. మరి అలాగే ఇంకా ఈ పెయింట్లు వేయించాలి. ఎనామిల్ పెయింట్, మామూలు పెయింట్ వేయించాలి. తుప్పు వచ్చేస్తుంది వర్షంకి, అదొకటి వర్క్ జరగాలి. మాకేమో ఇక్కడ ఉండడానికి టైం లేదు. ట్యాంకీ పెట్టాలి. ఇవన్నీ ఉన్నాయి చిన్న చిన్న పనులు. ఒక వారం అంటే సరిపోద్ది, కానీ వారం ఉండడానికి అవకాశం లేదు. మరి మధ్యలో వచ్చి చూసుకుని వెళ్ళాలి. రేపు బుధవారం వెళ్ళిపోవడం. మరి ఈ పనులన్నీ కూడా
మరి జరగాలి, సమయం ఇవ్వాలి, దేవుడు జరిగించమని, మరి ఏది వ్యర్థంగా పోకూడదు దేవుడి రూపాయి అని మీరు ప్రార్థనలో పెట్టండి. దేవాది దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ధ్యానం చేసుకుందాం. రేపు బుధవారం స్త్రీల కూటం అండి. మరి స్త్రీల కూటం మొన్న నేను చెప్పాను కదా, రమణమ్మ గారు మరి కూర చేసుకొస్తారు. నేను ఇంకొకరికి ఎవరికి చెప్పామని చెప్పాను. ఒక సహోదరి ఉన్నారు, ఆమె శోభారాణి గారని. మరి ఆ సిస్టర్ వాళ్ళకి వాళ్ళ పాప ఇంటర్ పాస్ అయిందండి. ఇంటర్ పాస్ అవుతే మరి ఆ సిస్టర్ ఏదైనా చేపించండి అని చెప్పి ఒక 2000 వేశారు. అయితే ఈ సాంబారు, పచ్చడి, ఈ రైసు ఇవన్నీ నేను రేపు ఇక్కడ చేయడం కాకపోతే నేను అప్పచెప్తాను. నేను తీసుకొని ఎవరికి అప్పచెప్తే అవి చేసుకురండి. కూర అయితే ఆమె మొక్కుబడి కాబట్టి ఆమె చేసుకొచ్చింది. అది ఇంకా అందుకని రేపు కూర ఎవరికి నేను ఇవ్వట్లేదు. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ మీకు చెప్తాను. అయితే ఎవరికి ఇస్తాను సాంబారు, పచ్చడి, స్వీట్ ఇవన్నీ నేను అలా చెప్తాను. ఆ సిస్టర్కి మరి వాళ్ళు వచ్చి ఒకరోజు ప్రేయర్ కూడా చేయించుకుంటే వెళ్తామండి మీతో. వాళ్ళ పాపకి కారుణ్య యూనివర్సిటీలో సీట్ వచ్చిందంట. మరి ఎంతో సంతోషంగా ఫోన్ చేసి మరి అంటే నాతో వాట్సాప్ టచ్లో ఉంటారు. నేను ఫోను మాట్లాడలేదండి, ఒకసారి మాట్లాడాను. అలాగే మరి వాళ్ళ అక్క వాళ్ళ బాబు, ఆమె పేరు భార్గవి, వాళ్ళ అక్క పేరు. వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ బాబు అమెరికాలో ఉన్నాడు. ఆ బాబు జాబ్ లేదు, ఇంకా జాబ్ రావాలి, జాబ్ వస్తే మా కష్టాలు తీరుతాయని ఆ సహోదరి కూడా ప్రేయర్ రిక్వెస్ట్ అడిగింది. ఆమె కొరకు కూడా మీరు ప్రార్థనలో పెట్టండి. మరి ఆ కుటుంబాన్ని కూడా దేవుడు ఆదరించాలని, మేలు చేయాలి, ఆ బాబుకి కూడా జాబ్ రావాలని ప్రార్థనలో పెట్టండి. దేవాది దేవుడికి మహిమ కలుగునుగా. వర్క్ అయిపోయిందండి. వర్క్ అయిపోయి మొత్తం సగం చేసేసి జేసీబీ వెళ్ళిపోతుంది. దేవుడు మహాకృపను బట్టి 20 రోజులు ట్రై చేస్తే ఈరోజు వచ్చింది జేసీబీ. చాలా బిజీగా ఉన్నారండి. మొత్తం నీట్గా చదువు చేసింది మన కద్దు వరకు.